హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎఫ్టిఐ సినీ క్లాస్ రూమ్. యాక్టర్స్ క్యారెక్టర్ ఆర్క్ గురించి తెలుసుకోవాలి. అసలు క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటి? సో నేను క్లారిటీగా చెప్తాను, వినండి. క్యారెక్టర్ ఆర్క్ అనేది ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. ఏంట్రా ఇదంతా చూస్తుంటే క్యారెక్టర్ ఆర్క్ ఏదో కొంచెం మ్యాథ్స్ లెక్క ఉందా? సో ఇది మ్యాథమెటిక్స్ ఏం కాదండి. మన యాక్టర్స్ కూడా క్యారెక్టర్ ఆర్క్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఎస్సి సినిమాలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చూసుకున్నా, మీరు మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మీరు చూసుకున్నా, సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారు. ఫస్ట్ నుంచి సినిమా లాస్ట్ వరకు పాజిటివ్గానే ఉంటారు. టు పాజిటివ్ అంటే పాజిటివ్ టు పాజిటివ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రకాష్ రాజ్ గారు త్రూ అవుట్ పాజిటివ్గానే ఉంటారు. అంటే పాజిటివ్ క్యారెక్టర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు ప్లస్ టు మైనస్ అంటే మీరు చూసుంటే కొన్ని సైకోపాత్ ఫిల్మ్స్ చూడండి. చిన్నప్పుడు వాళ్ళు చాలా మంచివాళ్ళు, పాజిటివ్ అంటే హ్యాపీగానే ఉంటారు. కానీ సరౌండింగ్స్ కొంతమంది చేసే ఆ హేళన వల్ల, వాళ్ళు చేసే కొన్ని శిక్షల వల్ల, వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ క్యారెక్టరైజేషన్ నెగిటివ్గా మారిపోయి సైకోపాత్కి వెళ్తుంది. వాళ్ళు ఫస్ట్లో పాజిటివ్గా ఉంటారు, కానీ నెక్స్ట్ మాత్రం నెగిటివ్గా వెళ్తారు. సో క్యారెక్టరైజేషన్ అనేది అక్కడ ఎస్విఎస్సి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ప్లస్ ప్లస్ పాజిటివ్. కానీ ఇక్కడ నేను చెప్పినప్పుడు సైకోపాత్ క్యారెక్టర్లో ఫస్ట్ పాజిటివ్గానే ఉన్నాడు చిన్నప్పుడు, కానీ సరౌండింగ్స్ పబ్లిక్ వల్ల నెగిటివ్ అయిపోతున్నాడు. అంటే క్యారెక్టరైజేషన్ ఏమైపోతుంది? క్యారెక్టర్ ఆర్క్ మారిపోతుంది. ప్లస్ టు మైనస్. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్ మైనస్ ప్లస్ అంటే స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్ మూవీ చూసుకుంటే అందులో మీకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టరే, మనీ మైండెడ్ క్యారెక్టరే. అంటే మొత్తం నెగిటివ్ షేడ్లోనే ఉంటుంది, విలన్ షేడ్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ ఒక రిక్వెస్ట్ చేస్తుందో, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడేయాలని చెప్తుందో, అప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ నెగిటివ్ క్యారెక్టరైజేషన్ నుంచి పాజిటివ్ క్యారెక్టర్కి మారిపోతారు. అంటే నెగిటివ్ టు పాజిటివ్ ఇది. అండ్ ఫైనల్గా నెగిటివ్ టు నెగిటివ్ అంటే మీరు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో చూసుంటారు, ఎంతోమంది విలన్స్ ఉంటారు. స్టార్టింగ్ నుంచి విలనే, ఎండింగ్ నుంచి విలనే. సో త్రూ అవుట్గా నెగిటివ్ షేడ్స్ అని అంటారు. కానీ కొన్ని బోయపాటి సినిమాలు కనుక మీరు చూసుకుంటే ఫస్ట్లో నెగిటివ్గా ఉంటారు, కానీ క్లైమాక్స్లో హీరో ఇచ్చే స్పీచ్కి మారిపోతూ ఉంటారు. అప్పుడు క్లైమాక్స్లో కొంతమంది విలన్స్ మారిపోతారు కదా, అప్పుడు నెగిటివ్ టు పాజిటివ్. అదే అసలు మారకుండా త్రూ అవుట్ నెగిటివ్ ఉన్నారనుకోండి, నెగిటివ్ టు నెగిటివ్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. గౌతమ్ నందా మూవీలో ఇద్దరు గోపీచంద్రులు ఉంటారు. ఒకళ్ళేమో బస్తీలో పెరుగుతారు, ఒకళ్ళేమో రిచ్గా బంగ్లాలో పెరుగుతారు. కానీ బస్తీలో పెరిగే అతని క్యారెక్టరైజేషన్ పాజిటివ్. కానీ ఎప్పుడైతే డబ్బు వ్యామోహం, ధనం మూలం ఇదం జగత్ అని ఎప్పుడైతే పట్టేసుకుంటుందో, ఆ తర్వాత బంగ్లాకి వెళ్ళిపోతాడు. ఒరిజినల్ గోపీచంద్, బంగ్లాలో బ్రతికే గోపీచంద్ని చంపాలి అని అనుకుంటాడు. సో ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టరే, కానీ డబ్బు వ్యామోహంలో గౌతమ్ నందా మూవీలో కూడా మళ్ళీ నెగిటివ్ అయిపోతాడు. కానీ క్లైమాక్స్లో కూడా గోపీచంద్ కాపాడుతాను అనుకుంటున్నా, నెగిటివ్ షేడ్ ఉన్న గోపీచంద్ మాత్రం చేతిని వదిలేసి చనిపోతాడు. అంటే ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టర్, నెక్స్ట్ నెగిటివ్ క్యారెక్టర్. సో మీకు బాగా అర్థమైనట్టుంది. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్క్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. పాజిటివ్ టు పాజిటివా, పాజిటివ్ టు నెగిటివా, నెగిటివ్ టు పాజిటివా, నెగిటివ్ టు నెగిటివా. సో ఈ క్యారెక్టర్ ఆర్క్ తెలిస్తేనే మనకి క్యారెక్టరైజేషన్ అర్థమవుతుంది. ఈ క్యారెక్టరైజేషన్ అర్థమైతేనే మనం ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయగలం. థ్యాంక్ యూ. ఎఫ్టిఎస్ సినీ క్లాస్ రూమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జరిగిన క్యారెక్టర్ ఆర్క్ టాపిక్లో మీకు ఏదన్నా డౌట్ ఉంది అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏదన్నా మూవీ తీసుకోండి, ఆ మూవీలో క్యారెక్టర్ ఆర్క్ గురించి డీకోడ్ చేసి కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి ఫ్రెండ్స్కి, యాక్టర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.